పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బోర్బండ డివిజన్లోని బీకర్ సెక్షన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలతో అభిషేకం చేసి అమిత్ షా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫాసిద్దీన్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు బండారి అశోక్, కాసుమొల్ల యాదగిరి, జై భీమ్ యాదగిరి, ఆనంద్ కుమార్, తలారి అనిల్, దేవేందర్ రజీ, షేక్ వలీ, కాసుల మహేష్, గోగుల వెంకటేష్, కసన్న, మహేందర్ గౌడ్, బాలరాజు గౌడ్, మున్నా, కృష్ణ, కవిత, యాదమ్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. భవనం సాక్షిగా హోం మంత్రి అమిత్ షా చెప్పిన మాటలను బాధాకర విషయం. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో ప్రతి భారతీయులు ఈరోజు ఖండిస్తున్నారు, మతం కులం భేదం లేకుండా. ఎందుకంటే ఈరోజు అమిత్ షా మాట్లాడిన మాటలు ప్రతి జాతిని, ప్రతి మతాన్ని, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలను అందరిని కించపరిచే విధంగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మూల పురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ప్రతి ఒక్క సహోదరులు ఈ భారతదేశంలో తమ హక్కులు పొందుతున్నారంటే రాజ్యాంగం నిర్మాణకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలు, రోజు రచించిన రాజ్యాంగాన్ని బట్టే ఈరోజు అందరూ హక్కులు చేరుతున్నాయి. కాబట్టి ఆ యొక్క రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ ను కించపరిచినట్టు మాట్లాడుతున్న అమిత్ షా చాలా బాధాకరమైన విషయం. రాబోయే రోజుల్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భారతీయులందరూ కలిపారో, రాబోయే రోజుల్లో కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు యావత్ భారతదేశంలో 29 రాష్ట్రాలలో బీజేపీ పరాభవం